హలో ఎవ్రీవన్, ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసుకుంటున్నాం. సో హియర్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose one of the root is third or imaginary or a complex or a one of the root is third, imaginary and complex, and what happened to the other root is its conjugate. Other root is its conjugate. సో ఇక్కడ ఫస్ట్ రూట్ ఏ అవుతుంది, రూట్ ఏ ఉందనుకోండి, దాని సెకండ్ రూట్ దాని కాంజుగేట్ ఏమవుతుంది -√3. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఒక రూట్ థర్డ్ కానీ ఇమాజినరీ కానీ కాంప్లెక్స్ కానీ ఉంటే అదర్ రూట్ దాని కాంజుగేట్ అవుతుంది. ఓకే, సో హియర్ ఏ ప్లస్ బి దాని కాంజుగేట్ ఏంటి a-√b. సో ఏఐ కాంజుగేట్ రూట్ ఏంటి -ai. అదర్ రూట్ ఈస్ ఇట్స్ కాంజుగేట్, దట్ ఈస్ -ai. సో వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ రూట్ ఏఐ అయితే దాని కాంజుగేట్ ఏమవుతుంది -√ai. అదర్ రూట్ ఏమవుతుంది -√ai. అలాగే ఏ ప్లస్ ఐబి, వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ ఏ ప్లస్ ఐబి అయినప్పుడు దాని అదర్ రూట్ ఏమవుతుంది a-ai. సో ఏ ప్లస్ ఐబి కాంజుగేట్ a-ib. దీస్ ఆర్ ద టూ రూట్స్. సో వన్ ఆఫ్ ద రూట్ ఇచ్చిందంటే మనం సెకండ్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ ప్లస్ ఐబి ఇట్స్ కాంజుగేట్ ఏమవుతుంది a-ib. వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ ఏ ప్లస్ ఐబి అయితే దానికి కాంజుగేట్ ఏమవుతుంది a-ib. అది సెకండ్ రూట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కింద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి ఏమి ఇచ్చిండు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు టూ రూట్స్ ఉండాలి. సో ఆల్ఫా బీటా అనే రూట్స్ ఉంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఓన్లీ వన్ రూట్ ఇచ్చిండు. ఆ రూట్ ఎట్లా ఉంది, థర్డ్ ఉంది. అంటే సో అదర్ రూట్ ఏమవుతుంది, ఇట్స్ కాంజుగేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండో ఆల్ఫా అనేది ఒకటి ఇచ్చాడు. సో ఆల్ఫా ఎంత ఇచ్చిండు, వన్ ఆఫ్ ద రూట్ ఆల్ఫా ఈజ్ √3. మరి అదర్ రూట్ బీటా ఏమవుతుంది అంటే ఇట్స్ కాంజుగేట్, దట్ ఈజ్ ఆల్సో -√3. కాంజుగేట్ ఏమవుతుంది -√3 అవుతుంది. ఒకటి √3 అయితే దాని కాంజుగేట్ -√3 అవుతుంది. ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా తెలుసు కదా, ఏంటది? హౌ టు రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా ఈజ్, దే ఆర్ గివెన్ టూ రూట్స్, ఇట్స్ ఫార్ములా ఈజ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x plus alpha beta. This is the general quadratic equation. Okay, if they are given alpha beta ఇచ్చి quadratic equation రాయమంటే ఈ విధంగా రాసుకుంటాం. సో మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా √3 మైనస్ √3. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 0. ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చేసింది 0. మరి ఆల్ఫా బీటా ఏమవుతుంది √3 ఇంటూ -√3. సో √3 into √3 3 and plus into minus -3. సో ఆల్ఫా బీటా -3 వచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా 0 వచ్చేసింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x² మైనస్ 0 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా అంటే ఏంటి 3 -3. ఆల్ఫా బీటా ప్లస్ ఏం పెట్టాలి -3 పెట్టాలి, ఈక్వల్ టు 0. సో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చేసింది, x² -3 ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనకు ఒక రూట్ ఇచ్చేసినప్పుడు, ఒక రూట్ ఆ రూట్ కూడా థర్డ్ ఉన్నప్పుడు దాని అదర్ రూట్ ఏమవుతుంది కాంజుగేట్ అవుతుంది. సో ఆ విధంగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్ ఈస్ 2 - √3i. సో వన్ ఆఫ్ ద రూట్ ఏమి ఇచ్చిండు 2 - √3i. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా, దీని కాంజుగేట్ ఏమో అదర్ రూట్ ఏమవుతుంది ఇట్స్ కాంజుగేట్ అవుతుంది. సో ఒక రూట్ ఏమనుకుంటున్నాం మనము 2 - √3i. సో దాని కాంజుగేట్ ఏమవుతుంది బీటా. అదర్ రూట్ ఏమవుతుంది దాని కాంజుగేట్ అవుతుంది, దాని కాంజుగేట్ ఏమవుతుంది 2 + √3i. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా ఏంటి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్
ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అనేది జనరల్ ఈక్వేషన్ ఫార్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ఫా ప్లస్ బీటా అనేది చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా 2 మైనస్ రూట్ 3i ప్లస్ 2 ప్లస్ రూట్ 3i. సో ఇక్కడ మైనస్ రూట్ 3i ప్లస్ రూట్ 3i క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. సో మనకి ఏం లెఫ్ట్ ఉంది, 2 ప్లస్ 2 4 అనేది లెఫ్ట్ ఉంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చేస్తుంది 4. మరి ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా బీటా ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఆల్ఫా బీటా 2 మైనస్ రూట్ 3i into 2 plus root 3i. This is in the form of a plus b into a minus b, that is a square minus b square. So 2 square and 4 minus root 3i whole square. So 4 minus root 3 whole square, root 3 square and 3 and I square and minus 1. So 4 plus 3 వచ్చింది. So that is 7. సో ఆల్ఫా బీటా మనకి ఏమొచ్చేసింది 7. సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చేసింది 4x, మరి ఆల్ఫా బీటా ఏమొచ్చేసింది ప్లస్ 7. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దే ఆర్ గివెన్ వన్ ఆఫ్ ద రూట్ ఈస్ 2 మైనస్ రూట్ 3i. ఈ విధంగా మనం వన్ ఆఫ్ ద రూట్ కాంప్లెక్స్ కానీ సర్డ్ కానీ ఇమాజినరీ కానీ ఇస్తే దాని అదర్ రూట్ ఏమవుతుంది, కాంజుగేట్ అవుతుంది. ఆ విధంగా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.